హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎప్పుడు బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే నీ జీవితం మారిపోతుంది. నమ్మకం ఒకరి మీద పెట్టుకుంటే అది నీ బలహీనత అవుతుంది. నమ్మకం నీ మీద నువ్వు పెట్టుకుంటే అది నీకు బలమవుతుంది. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. అర్థం కాకపోతే తెలుసుకోవటానికి ప్రయత్నించు, కానీ అపార్థం చేసుకోకు. నీ శత్రువు కంటే మీ నిర్లక్ష్యమే మీకు ఎక్కువగా ప్రమాదం. కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వాళ్ళు పక్కవాడిని దోచుకోరు. ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వాళ్ళు ఉన్నది దాచుకోరు. ఒకటి గుర్తుంచుకో, ఈ సృష్టిలో చెవిటివాడు వినగలిగేది, గుడ్డివాడు చూడగలిగేది, మోగవాడు చెప్పగలిగేది మానవత్వం ఒక్కటే. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. ఉపయోగించుకోవడం చేత కాకపోతే కొన్ని అవకాశాలు వచ్చినా వ్యర్థమే. నిప్పుకి సుత్తికి భయపడితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. జీవితం కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. అయినా వాటిని అధిగమించగలిగితే జీవితం నీదే అని గుర్తుంచుకో. ఒకటి గుర్తుంచుకో, మగవాళ్ళు ఒక రహస్యాన్ని ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తారు. కానీ ఆడవాళ్ళు 2 చెవులతో విని నోటితో వదిలేస్తారు. మనిషి బలం నమ్మకమే, బలహీనత నమ్మకమే. అందుకే మనల్ని నమ్మిన వాళ్ళ ఆశను ఎప్పటికీ వమ్ము చేయకూడదు. ఒకటి గుర్తుంచుకో, ఈ కలియుగంలో కొడుకును రాముడిలా, కూతుర్ని దుర్గామాతలా పెంచాలి. ధైర్యం చేయకపోతే దరిద్రం కూడా దూరం కాదు. సాహసం చేయకపోతే సంతోషం దరికి రాదు. అందుకే ధైర్యంగా ఉండండి. విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకండి. నిశ్శబ్దంగా ఉండడం బలానికి మూలం. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడు కంటే చాలా బాగా నటిస్తున్నాడు. మనసుకి ఆశ ఎక్కువ, దేన్నైనా కావాలనుకుంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. ఉపవాసం ఉంటేనే దేవుళ్ళు వరాలు ఇస్తారంటే తిండి లేక ఆకలితో పస్తులు ఉండే వాళ్ళందరూ ఎప్పుడో గొప్ప వాళ్ళై ఉండేవాళ్ళు కదా. ఎంత ఇచ్చినా తరగని ఆస్తులు, నవ్వు, ఆత్మీయత, అది ఎంతమందితో పెంచుకుంటూ పోతావో అంత ఎక్కువగా పెరుగుకుంటూ పోతాయి. నువ్వు నీ వాళ్ళ కోసం ఎంత చేసినా చిటికలో మర్చిపోవటానికి కేవలం నీ నోటి నుంచి వచ్చే ఒక్క మాట చాలు. అప్పుడు నువ్వు నీ వాళ్ళ కోసం ఎంత చేసావన్నది లెక్కలోకి రాదు. నువ్వన్న మాట మాత్రమే లెక్కలోకి వస్తుంది. మనవాడే కదా అని ఎవరు అనుకోవడం లేదు. మాట తేడా వచ్చిందంటే చాలు నువ్వు ఎవరని అడుగుతారు. అందుకే మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండు. ఒకటి గుర్తుంచుకో, మానవుడు ఎంత కఠినమైన పరీక్షలను దాటితే అంత గొప్పవాడవుతాడు. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. రోజుకి ఒక్కసారైనా మీతో మాట్లాడుకోండి. లేదంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు కోల్పోతారు. నీతో అవసరం ఉందంటే ఒక రకంగా, నీతో అవసరం లేదంటే మరో రకంగా ప్రవర్తించే మనుషులు నీ జీవితంలో ఎప్పటికీ నమ్మద్దు. ఎప్పుడు కూడా నిన్ను నువ్వు పక్కవారితో పోల్చుకోకు. ఏమో వాళ్ళు ఎన్ని దరిద్రాల్లో ఉన్నారో నీకు తెలియదు కదా. ఎకరాలు కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్విందంట. నిన్ను కొనబోయేది నేనే అని, నీకు ఇవ్వబోయేది అరడుగులేనని. ఏదీ సాధించలేదని చింతించకండి, ఏదో సాధించామని గర్వించకండి. రేపు అనేది ఒకటి ఉంటుందని మర్చిపోకండి. అలవాట్లు ఆయుధాలు లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయని గుర్తుంచుకో. సంపద కలిగిన వాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే. అదే లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. గౌరవం అంటే పదవిని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి తల వంచి నమస్కరించడం.
సహాయం అవసరమైన చోట నువ్వు చూపించాల్సింది సానుభూతి కాదు. వీలైతే సహాయం చేయడమే నీ విధి. ఒక్కటి గుర్తుంచుకోండి, ఒక ఆడది డబ్బు కోసం మగాడి దగ్గరికి వెళ్తే అది ఆమె అవసరమవుతుంది. శృంగారం కోసం వెళ్తే అది ఆమె ఆనందమవుతుంది. ప్రేమ కోసం వెళితే అది ఆమె కోరుకున్న జీవితం అవుతుంది. కానీ ఒక ఆడది కన్నీళ్లతో ఒక మగాడి భుజం ఆసరాగా సేద తీరాలని కోరుకుంటే ఆమె అతనికి బానిసవుతుంది. కాబట్టి ఆడది ఒక అవకాశం ఇచ్చిందంటే జీవితాంతం తోడుగా ఉండమని అర్థం చేసుకో. సులభంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంతో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. విడవకుండా ప్రయత్నం చేసేవారిని చూసి ఓటమి కూడా భయపడుతుంది. నువ్వు ఒక అమ్మాయిని అవమానపరిస్తే అక్కడ అవమానపడేది ఆ అమ్మాయి కాదు, నీ తల్లి పెంపకం. నీకు నచ్చిన వారితో ప్రేమగా ఉండు, నువ్వు నచ్చిన వారితో నిజాయితీగా ఉండు. బంధం అంటే చెప్పుకోవడానికి జనం కలిగి ఉండడం కాదు, జీవితం ఎప్పుడూ భయం లేని బలం కలిగి ఉండటం. మొక్కలు నీటితో పెరగాలి, మనుషులు ప్రేమతో పెరగాలి. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చే అజ్ఞానిగా మారిపోతాడు.